ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.2 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ ఎక్సర్సైజ్ 11.2 వచ్చేసరికి 3 పార్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ వచ్చేసరికి ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ చాప్టర్లో ఆల్ ఎక్సర్సైజెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. చెక్ యువర్ ప్రోగ్రెస్, లెట్స్ ఎక్స్ప్లోర్, లెట్స్ థింక్ వీడియోస్ కూడా మీకు ఈ వీడియో లాస్ట్లో ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే నేను ఈ చాప్టర్లో ఏ వీడియోస్ చేశానో అవి అన్నీ మీకు ఒకసారి డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ వన్ చూద్దాం. ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ విత్ ద రేడియస్ గివెన్ బిలో. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే సర్కిల్కి సర్కంఫరెన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు ఏమి ఇచ్చారంటే మీకు ఓన్లీ రేడియస్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ ఇవి ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీకు కొన్ని ఫ్యూ ఫార్ములాస్ అనేవి తెలిసి ఉండాలి. ఫస్ట్ అవేంటియో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, సర్కిల్ ఇలా ఉంటుంది. ఇది మొత్తం వచ్చేసరికి మీకు సర్కంఫరెన్స్ అంటారు. సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత. ఈ చుట్టూ ఉన్న రేడియస్ ఏదైతే ఉందో దీన్ని మనం సర్కంఫరెన్స్ అంటాము. నెక్స్ట్ రేడియస్ ఏంటంటే ఈ మిడ్ పాయింట్ నుంచి సర్కిల్ మీదకి మీరు ఎటు సైడ్ గీసినా కూడా, ఓకేనా, ఓన్లీ హాఫే. మిడ్ పాయింట్ నుంచి సర్కిల్ మీదకి మీరు ఎటు సైడ్ గీసినా కూడా అది రేడియస్ అవుతుంది. ఇటు సైడ్ అవ్వచ్చు ఆర్ ఇటు సైడ్ అవ్వచ్చు, మీరు ఎటు సైడ్ అయినా కానీ రేడియస్ అవుతుంది. ఇక్కడ మీకు వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక రేడియస్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక రేడియస్ ఉంది. ఇట్లా 2 రేడియస్ని యాడ్ చేస్తే మీకు ఒక డయామీటర్ వస్తుంది. సో డయామీటర్లు అంటే మీకు ఎగ్జాక్ట్గా సర్కిల్ని హాఫ్ కట్ చేస్తే, హాఫ్ అంటే ఇలానే కట్ చేయాలనేం లేదు. సో సర్కిల్ ఇలా ఉన్నా కానీ ఇలా హాఫ్ కట్ చేసినా కూడా దీన్ని మనం డయామీటర్ అంటాము. ఓకే, సో 2 రేడియస్ని యాడ్ చేస్తే ఒక డయామీటర్ వస్తుంది. ఫస్ట్ చూడండి, రేడియస్ని మనం స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం. రేడియస్ ఈక్వల్ టు స్మాల్ ఆర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డయామీటర్ని మనం స్మాల్ డీతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ సర్కంఫరెన్స్ని మనం క్యాపిటల్ సితో డినోట్ చేస్తాం. ఓకే, సో దీంట్లో చూడండి, ఎప్పుడైనా కానీ మీకు ఒక డయామీటర్ కావాలి అంటే డయామీటర్ని నేను స్మాల్ డీతో డినోట్ చేస్తాను అని చెప్పాను కదా. సో స్మాల్ డి ఈక్వల్ టు 2 రేడియస్. సో ఇక్కడి నుంచి ఒక రేడియస్, ఇక్కడి నుంచి ఒక రేడియస్, అంటే ఆర్ ప్లస్ ఆర్. 2 రేడియస్ని యాడ్ చేస్తే ఒక డయామీటర్ వస్తుంది. ఆర్ ప్లస్ ఆర్ అంటే 2r వస్తుంది. ఆర్ స్క్వేర్ రాదు. స్క్వేర్స్ ఎప్పుడు వస్తాయంటే మీరు మల్టిప్లై చేసినప్పుడు స్క్వేర్స్ వస్తాయి. ఆర్ ప్లస్ ఆర్ అంటే 2r వస్తుంది. ఓకే, మిమ్మల్ని ఎప్పుడైనా కానీ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. రేడియస్ ఇచ్చి డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో స్మాల్ డి ఈక్వల్ టు 2r. డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే, సపోజ్ మిమ్మల్ని రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి అని అడిగారంటే, రేడియస్ మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ 11.1లో చూసాము. సో రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమంటే మీకు డయామీటర్ వచ్చేసరికి 2r వచ్చింది కదా. మనకు కావాల్సింది రేడియస్ కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అది సింగిల్గా ఉండాలి. దీని మల్టిప్లికేషన్, ఎడిషన్లో, సబ్ట్రాక్షన్లో, డివిజన్లో ఏదైనా నెంబర్ ఉంటే మనం ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఆర్కి మల్టిప్లికేషన్లో 2 ఉంది, దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. ఎప్పుడైనా కానీ ఏదైనా నెంబర్ మల్టిప్లికేషన్లో ఉంటే అది మనం ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. ఓకే, సో ఆర్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే d/2 ఫార్ములా రాసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫార్ములా. రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమంటే డయామీటర్ బై 2. ఓకే, అదే డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటే 2r ఫార్ములా. నెక్స్ట్ సర్కంఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా. సర్కంఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా వచ్చేసరికి 2πr. ఆర్ ఇదే ఫార్ములాని ఇంకొకలాగా రాయొచ్చు, పై. 2r ప్లేస్లో మనం డీని పెట్టుకోవచ్చు. 2r వాల్యూ డీకి ఈక్వల్ అవుతుంది కాబట్టి πd. ఈ 2 ఫార్ములాస్లో ఏదైనా కానీ కరెక్టే. సర్కిల్కి సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే 2πr అనే ఒక ఫార్ములా ఉంటుంది, πd అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఈ 2 ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మీకు ఇచ్చిన క్వశ్చన్లో రేడియస్ ఇచ్చారు అంటే స్మాల్ ఆర్ ఇచ్చారు అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. అదే మీకు ఇచ్చిన క్వశ్చన్లో డయామీటర్ ఇచ్చారు అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఓకే,
సో డయామీటర్ మీకు ఆల్రెడీ చూస్తేనే అది తెలిసిపోతుంది. సో క్వశ్చన్లో రేడియస్ ఇచ్చారు కాబట్టి ఈ ఫార్ములా తీసుకుంటే మీకు ఆర్ వాల్యూనే లేదు. మనం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఫార్ములాలో ఫస్ట్ అది ఉండాలి. ఇక్కడ మీకు ఆర్ లేదు, మనం ఆర్ వాల్యూని ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం? సో ఈ ఫార్ములాని మనం తీసుకోకూడదు. సో 2πr ఫార్ములాని తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి మనం ఈజీగా ఆర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సర్కిల్కి సర్కంఫరెన్స్కి మీకు 2 ఫార్ములాస్ ఉన్నాయి. 2πr అనేది ఒక ఫార్ములా, πd అనేది ఒక ఫార్ములా. ఏ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మీకు ఇచ్చిన క్వశ్చన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఓకే సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మీరు బేసిక్స్ నేర్చుకోండి, ఈజీగా అర్థమవుతుంది. సో మీకు ఎగ్జామ్లో ఎప్పుడు సేమ్ క్వశ్చన్ ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. సో ఫస్ట్ వన్ చూడండి, ఏ బిట్ వచ్చేసరికి మీకు 7 సెంటీమీటర్స్ అన్నారు. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ అని చెప్పేసి మీరు ఏదైతే ఇచ్చారో అది రాసేసుకోండి. ఇక్కడ మీకు ఇచ్చింది రేడియస్ అని క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చారు క్లియర్గా. సో ఇది రేడియస్ కదా, రాసేసుకోండి. గివెన్ రేడియస్ స్మాల్ ఆర్. రేడియస్ని ఎప్పుడు మనం స్మాల్ ఆర్తోనే డినోట్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి 7 సెంటీమీటర్స్. సర్కిల్ సర్కంఫరెన్స్, సో మనం క్యాపిటల్ సితో డినోట్ చేస్తాం. ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఇక్కడ మీకు రేడియస్ ఇచ్చారు కాబట్టి 2πr అనే ఫార్ములా యూజ్ చేయాలి. డయామీటర్ ఇస్తే πd ఫార్ములా యూజ్ చేయాలి. సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ మీకు ఇక్కడ 2కి π అండ్ r ఇవి మొత్తం మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సో మీరు కన్ఫామ్గా మిడిల్లో ఇంటూ పెట్టాలి. పై వాల్యూ 22/7, ఇది ఎప్పుడు మీకు ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, సో ఇది మీరే మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ పై వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీకు డౌట్ రాకూడదు. పై వాల్యూ 22/7, ఇది మీకు ఫిక్స్డ్. ఓకే, మీకు ఎక్కడైనా పై కనిపించింది అంటే ఆ ప్లేస్లో మనం 22/7ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ ఇక్కడ ఎంత ఇచ్చారు? 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. దట్ ఈక్వల్ టు 7 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 7 న్యూమరేటర్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉంది. సో క్యాన్సిల్ చేయండి. 2 22s 44 అండ్ ఇది సెంటీమీటర్ కదా, సో సెంటీమీటర్ పెట్టాలి. సో ఆన్సర్ వచ్చేసరికి మీకు 44 సెంటీమీటర్స్ ఫస్ట్ క్వశ్చన్కి. ఓకే, సో ఇది క్యాపిటల్ సి వాల్యూ. మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంది కూడా సర్కిల్ సర్కంఫరెన్స్ అయ్యి కదా, సో 44 సెంటీమీటర్స్. లాస్ట్లో ఒకసారి కన్క్లూడ్ చేయండి. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, సో క్యాపిటల్ సి ఈక్వల్ టు 44 సెంటీమీటర్స్. నెక్స్ట్ బి బిట్ చూడండి, సొల్యూషన్. సో ఇక్కడ కూడా సేమ్ గివెన్ రేడియస్ రాయండి. సో రేడియస్ని మనం స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం. 3.5 సెంటీమీటర్స్ ఇచ్చారు, సో అది రాసేసేయండి. నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా వచ్చేసరికి 2πr దట్ ఈక్వల్ టు 2 ఇంటూ పై వాల్యూ 22/7. సో మీరు ప్రతి వాల్యూ అంటే ఎవ్రీ ప్రాబ్లం చేసినా పై వాల్యూ 22/7 పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు 3.5 సెంటీమీటర్స్ ఉంది కదా ఆర్ వాల్యూ, సో 3.5 సబ్స్టిట్యూట్ చేయండి ఆర్ ప్లేస్లో. దట్ ఈక్వల్ టు సో 2 ఇంటూ 22 ఇంటూ, సో ఇక్కడ చూడండి మీకు 7 అండ్ 3.5 క్యాన్సిల్ అవుతాయి. 7th టేబుల్లో మీకు 3.5 వస్తుందా లేదా చెక్ చేయండి. ఆర్ మీకు క్యాన్సిలేషన్ డౌట్గా ఉంది అనుకుంటే నార్మల్ డివిజన్ చేయండి. సో పాయింట్స్ లేకుండా డివిజన్ చేయండి. ఓకే, 7 5s 35 వస్తుంది, రిమైండర్ 0. సో మీకు ఓన్లీ 5 వచ్చింది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీకు 5 వచ్చింది. ఇక్కడ మీకు పాయింట్ ఒక డిజిట్కి బిఫోర్ ఉంది. సో మీకు వచ్చిన ఆన్సర్లో కూడా పాయింట్ ఒక డిజిట్కి బిఫోర్ పెట్టుకోవాలి. సో పాయింట్ని మనం ఎప్పుడు అలా సింగిల్గా వదిలేయకూడదు. బిఫోర్ ఏం డిజిట్స్ లేకపోతే 0 పెట్టుకోవాలి. అంటే మీరు 7ని 3.5ని క్యాన్సిల్ చేశారు అంటే ఇక్కడ 0.5 వస్తుంది. ఓకేనా, సో సెంటీమీటర్స్ ఉంది, సెంటీమీటర్స్ పెట్టేసుకోండి. సో నెక్స్ట్ చూడండి, 222s 44 ఇంటూ 0.5 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు 44ని మనం 0.5ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ నేను మల్టిప్లై చేస్తున్నాను చూడండి. 5 4s 20, 5 4s 20, 20 + 2 అంటే 22 వస్తుంది. 0 4s 0, 0 4s 0, సో 0 2 2. ఇక్కడ చూడండి పాయింట్ ఒక డిజిట్కి బిఫోర్ ఉంది కాబట్టి మీకు వచ్చిన ఆన్సర్లో కూడా ఒక డిజిట్కి బిఫోర్ పాయింట్ పెట్టాలి. అంటే ఇక్కడ మీకు 0కి బిఫోర్ వస్తుంది పాయింట్. సో ఆన్సర్ వచ్చేసరికి మీకు 22.0. సో ఈ 22.0ని మీరు 22గా కూడా రాసుకోవచ్చు. పాయింట్ తర్వాత రైట్ సైడ్ మీకు ఏమి డిజిట్స్ లేకుండా ఓన్లీ జీరోస్ ఉంటే సో అవి రిమూవ్ చేసేసుకోవచ్చు.
సో ఇక్కడ మీకు సెంటీమీటర్స్ కాబట్టి సో సెంటీమీటర్స్ పెట్టేసుకోండి. సో ఆన్సర్ వచ్చేసరికి మీకు 22 సెంటీమీటర్స్. సో లాస్ట్లో ఒకసారి కన్క్లూడ్ చేయండి. circumference of circle that equal to 22 centimeters. Next third problem చూద్దాం. నెక్స్ట్ సి బిట్ చూడండి, మీకు రేడియస్ 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో అదే రాసాం మనం. గివెన్ రేడియస్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. ఫార్ములా వచ్చేసరికి 2πr. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 14 సెంటీమీటర్స్ దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 7 1s 7 2s 14. సో క్యాన్సిల్ అయితే మీకు ఓన్లీ న్యూమరేటర్లో 2 ఇంటూ 22 ఇంటూ 2 సెంటీమీటర్స్. సో అది ఉన్నది రాసేసాము. ఓకే, సో మీకు న్యూమరేటర్లు ఏదైతే ఉందో అది రాసేసాము. 2 22s 44, 44 2s 88. సో సెంటీమీటర్స్ ఉంది కదా, సెంటీమీటర్స్. ఓకే, సో దీనికి సర్కిల్ సర్కంఫరెన్స్ ఎంత వచ్చింది, 88 సెంటీమీటర్స్. సో లాస్ట్లో కన్క్లూడ్ చేసేసుకోండి. ఓకే, సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ దట్ ఈక్వల్ టు 88 సెంటీమీటర్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. గివెన్ బిలో ఆర్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ డిఫరెంట్ సర్కిల్స్. సో డిఫరెంట్ సర్కిల్కి వాళ్ళు సర్కంఫరెన్స్ ఇచ్చారు. మీకు ఇక్కడ 3 బిట్స్ ఇచ్చారు. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్. అంటే మీరు చేసిన ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్లో మీకు రేడియస్ ఇచ్చి సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సెకండ్ క్వశ్చన్లో మీకు సర్కంఫరెన్స్ ఇచ్చి రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏ బిట్ మీకు 44 మీటర్స్ ఇచ్చారు. సో ఇది సర్కిల్ సర్కంఫరెన్స్ అన్నారు కదా, ఒకసారి రాసేసుకోండి. గివెన్ circumference of a circle. సో క్యాపిటల్ సి ఈక్వల్ టు మీకు ఫార్ములా తెలుసు కదా, 2πr. 2πr ఫార్ములానే రాయాలి, πd రాయొద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంది రేడియస్. సో ఫార్ములాలో కన్ఫర్మ్గా ఆర్ ఉండాలి. ఓకే, సో ఈ ఫార్ములానే మీరు యూస్ చేయాలి. సో ఇక్కడ మీకు సి వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు. అంటే సి ప్లేస్లో మీరు 4.4 మీటర్స్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి అది రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా ఉంది కదా, 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ మనకు తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. అది ఎప్పుడైనా ఇక్కడ మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఆర్ వాల్యూ. ఆర్ వాల్యూ ఎప్పుడు మీకు సింగిల్గా ఉండాలి. సో ఆర్ వాల్యూ మీరు రైట్ సైడే ఉంచేసుకొని ఇక్కడ ఉన్న 2 నెంబర్స్ని ఒక్కొక్కటి మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి. సో 44 మీటర్స్ ఇంటూ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను 22/7ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇది ఫ్రాక్షన్లో ఉంది. ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది, అంటే రెసిప్రోకల్ అవుతుంది. 22/7 ఉన్నది 7/22 అవుతుంది. నెక్స్ట్ ఇంకా 2 ఇంటూ ఆర్ ఉన్నాయి రైట్ సైడ్లో. ఓకే, సో ఇక్కడ మీకు క్యాన్సిల్ అవుతాయా లేదా చెక్ చేయండి. 22 1s 22 2s మీకు 44 వస్తుంది. సో ఇక్కడ మీకు పాయింట్ ఒక డిజిట్కి బిఫోర్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకొని బిఫోర్ 0 పెట్టుకోండి. అది మీకు ఇది డౌట్ ఉంది అంటే నార్మల్గా డివిజన్ చేయండి. ఓకే, సో 22 2s 44 వస్తుంది, 22 2s 44 వస్తుంది, రిమైండర్ 0. ఇక్కడ మీకు ఆన్సర్ 2 వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు డివైడ్ చేసేటప్పుడు పాయింట్ పెట్టొద్దు. ఇక్కడ 2 రాసుకొని ఒక డిజిట్కి బిఫోర్ పాయింట్ ఉంది కాబట్టి 2కి బిఫోర్ మీరు పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ని ఎప్పుడు అలా సింగిల్గా వదిలేయకూడదు, బిఫోర్ మీరు 0 పెట్టుకోవాలి. సో అంటే ఇక్కడ మీకు టోటల్గా 0.2 ఇంటూ 7 ఉంది, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్. నెక్స్ట్ మనం 2ని కూడా ట్రాన్స్పోజ్ చేసుకుందాం. 2 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్ వస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వచ్చేస్తుంది. సేమ్ మళ్ళీ 2తో కూడా 0.2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 1s 2 1s 2. సో 1 ఇక్కడ 2కి బిఫోర్ పాయింట్ ఉంది కాబట్టి 1కి బిఫోర్ కూడా మీరు పాయింట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు పాయింట్ బిఫోర్ ఏం డిజిట్స్ లేవు కాబట్టి 0 పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ డివిజన్ చేసి చూపిస్తున్నాను చూడండి. 0.2ని మీరు డివైడ్ చేసేటప్పుడు 2గా రాసుకోవచ్చు. ఓకే, సో 2 1s 2, రిమైండర్ 0 వస్తుంది. సో 1 పెట్టేసుకొని ఇక్కడ మీకు ఒక డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంది కాబట్టి 1 కూడా బిఫోర్ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. సో 0.1 ఇంటూ 7 దట్ ఈక్వల్ టు ఆర్.
సో 0.1 ఇంటూ 7 మల్టిప్లై చేయండి. 0.1 ఇంటూ 7, 7 1s 7, 7 zeros 0. మీకు పాయింట్ ఒక డిజిట్కి బిఫోర్ ఉంది కాబట్టి ఒక డిజిట్కి బిఫోర్ పాయింట్ పెట్టండి. సో మీకు ఆన్సర్ వచ్చేసరికి 0.7 వచ్చింది. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఆర్. ఇది మీటర్స్, మీరు స్టార్టింగ్ నుంచి ఇక్కడ మీటర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఆర్ లాస్ట్లో పెట్టేసుకోండి. సో ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 0.7 మీటర్స్ వచ్చింది. ఓకేనా, మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా ఆర్ వాల్యూనే. సో లాస్ట్లో కన్క్లూడ్ చేసేసేయండి. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు 0.7 మీటర్స్. నెక్స్ట్ బీ బిట్ చూడండి. బీ బిట్ మీకు 176 సెంటీమీటర్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో ఇది సర్కిల్ సర్కంఫరెన్సే కాబట్టి గివెన్ అని పెట్టేసి ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది రాసేసుకోండి. గివెన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ small c equal to 2 pi r. So that equal to 2 into pi value 22/7, r value మీకు తెలియదు, r అలానే రాసేసుకోండి. బట్ c వాల్యూ మీకు క్వశ్చన్లో ఇచ్చారు కదా 176 సెంటీమీటర్స్. సో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ మనం బిఫోర్ ప్రాబ్లమ్స్ చేసినట్లే ఫస్ట్ 22/7ని ట్రాన్స్పోజ్ చేసుకుందాం. 176 ఇంటూ ఇక్కడ 22/7 ఫ్రాక్షన్లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఆ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అంటే 7/22 అవుతుంది. మీకు రైట్ సైడ్లో ఓన్లీ 2 ఇంటూ ఆర్ ఉంటుంది. ఓకే, సో 176 22 క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ చేసేసుకోండి. ఓకే, 2 11s 2 8s 16, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 2 8s 16 వస్తుంది. ఓకే, 11 1s 11 8s 88. సో మీకు ఇక్కడ న్యూమరేటర్లో 8 ఇంటూ 7 దట్ ఈక్వల్ టు మీకు రైట్ సైడ్లో 2 ఇంటూ ఆర్ ఉంది కదా, సో అది కూడా రాసేసుకోండి. నెక్స్ట్ మనం ఆర్ని సింగిల్గా ఉంచేసుకొని 2ని కూడా ట్రాన్స్పోజ్ చేసుకుందాం. 8 ఇంటూ 7/2 వస్తుంది. 2 1s 2 4s 8. మీకు న్యూమరేటర్లో ఓన్లీ 4 ఇంటూ 7 ఉంది. 4 ఇంటూ 7. సో ఇక్కడ మీకు సెంటీమీటర్స్ ఉంది, అది కూడా రాసేసుకోండి. నెక్స్ట్ రైట్ సైడ్లో ఓన్లీ ఆరే ఉంది. ఓకే, సో 4 7s 28 సెంటీమీటర్స్ ఉంది కదా, సెంటీమీటర్స్ ఆర్. సో మీకు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 28 సెంటీమీటర్స్ వచ్చింది. సో లాస్ట్లో కన్క్లూడ్ చేసేసుకోండి. Therefore radius of the circle small r equal to 28 centimeters. ఓకే, నెక్స్ట్ సి బిట్ చూద్దాం. నెక్స్ట్ సి బిట్ చూడండి. 1.54 సెంటీమీటర్స్ ఇచ్చారు సర్కిల్ సర్కంఫరెన్స్. సొల్యూషన్ అని పెట్టేసుకొని గివెన్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా రాసేసుకోండి. ఓకే ఓకే, సో ఇక్కడ సి వాల్యూ వాళ్ళు ఎంత ఇచ్చారు? 1.54 సెంటీమీటర్స్ ఇచ్చారు. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ మనకు తెలియదు కదా, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఆర్ పెట్టేసుకోండి. నెక్స్ట్ సేమ్ 22/7ని ఫస్ట్ మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి. ట్రాన్స్పోజ్ చేసుకుంటే 7/22 వస్తుంది. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్. సో క్యాన్సిల్ అవుతాయి కదా, క్యాన్సిల్ చేసేసుకోండి. 2 1s 2 1s 2. మీరు ఎప్పుడైనా కానీ క్యాన్సిల్ చేసేటప్పుడు మిడిల్లో పాయింట్ ఉంది అని మర్చిపోయి క్యాన్సిల్ చేసుకోండి. లాస్ట్లో మనం పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు టోటల్గా 154 ఉంది అనుకొని క్యాన్సిల్ చేసేసుకోండి. 2 7s 14, 2 7s 14. ఓకే, సో అంటే 2 77s 154 వస్తుంది. 11 1s 11 7s 77 వస్తుంది. బట్ ఇక్కడ మీకు 7 వచ్చింది. 2 డిజిట్స్కి బిఫోర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మీరు క్యాన్సిల్ చేయకముందు. ఇప్పుడు మీకు ఆన్సర్లో ఓన్లీ ఒక డిజిట్ వచ్చింది, ఇంకొక డిజిట్ లేదు కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకోండి. సో పాయింట్ని ఎప్పుడు అలా సింగిల్ వదిలేయకూడదు, బిఫోర్ కూడా మీరు 0 పెట్టుకోవాలి. మీకు క్యాన్సిల్ చేస్తే 7 వచ్చింది. ఇక్కడ 2 డిజిట్స్కి బిఫోర్ పాయింట్ ఉంది, ఓన్లీ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి ఇంకొక డిజిట్ లేదు కాబట్టి 0 పెట్టుకున్నాం. పాయింట్ పెట్టేసుకుందాం. పాయింట్కి ఎప్పుడు అలా ముందు బిఫోర్ ఏం లేకపోతే 0s పెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు క్యాన్సిల్ చేస్తే టోటల్గా 0.07 ఇంటూ 7 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్. రైట్ సైడ్లో 2 ఇంటూ ఆర్ ఉంది కదా, అది కూడా రాసేసుకోండి. అండ్ ఇక్కడ 7 ఉంది, 7 కూడా రాయాలి. 0.07 ఇంటూ 7
దట్ ఈక్వల్ టు నెక్స్ట్ 2ని ట్రాన్స్పోజ్ చేసుకోండి. ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉంది కదా, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో బై 2 వస్తుంది. ఇక్కడ మీకు ఏమి క్యాన్సిల్ అవ్వు, మల్టిప్లై చేసేసుకోండి. 0.07 ఇంటూ 7, 7 7s 49, 7 0s 0, 0 + 4 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ 7 0s 0. పాయింట్ 2 డిజిట్స్కి బిఫోర్ ఉంది కాబట్టి మీకు వచ్చిన ఆన్సర్లో కూడా 2 డిజిట్స్కి బిఫోర్ మీరు పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, సో 1 2, సో 2 డిజిట్స్కి బిఫోర్ పాయింట్ పెట్టేసుకోండి. 0.49, నెక్స్ట్ బై 2 ఉంది, 2 రాసేసుకొని రైట్ సైడ్లో మీకు 6 ఉంది, 6 రాయాలి. ఇప్పుడు నార్మల్ డివిజన్ చేసేసేయండి. సో ఫస్ట్ డిజిట్స్ ఇక్కడ 0 ఉంది, మీకు క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 0 పెట్టేసుకోండి. నెక్స్ట్ 2 2s 4 వస్తుంది. సో రిమైండర్ ఇక్కడ 0 వచ్చింది. నెక్స్ట్ 9ని మీరు 9 రాసేసుకోవాలి. 2 4s 8 వస్తుంది. 9 - 8 అంటే 1. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి మీరు మళ్ళీ పాయింట్ కానీ ఇక్కడ 0 కానీ పెట్టుకోకూడదు. డైరెక్ట్గా ఇక్కడ మీరు 0 పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు 0 పెట్టుకోవద్దు, పాయింట్ కూడా రాయొద్దు. 2 5s 10. సో మీకు టోటల్ ఆన్సర్ వచ్చేసరికి 0.245. సో ఇవి మొత్తం వచ్చేసరికి మీకు సెంటీమీటర్స్. సో ఇక్కడ స్టార్టింగ్లో మీకు సెంటీమీటర్స్ ఉంది కదా, సో సెంటీమీటర్స్ పెట్టేసుకొని స్మాల్ ఆర్ రాసేసుకోండి. లాస్ట్లో ఒకసారి కన్క్లూడ్ చేయండి. స్మాల్ ఆర్ ఈక్వల్ టు 0.245 సెంటీమీటర్స్. Therefore radius of the circle small r equal to 0.245 centimeters. ఓకే, సో దట్స్ ఇట్. సో ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ 2 ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.